ఈరోజు ఎపిసోడ్‌లో గౌరవ్‌కి మంచి సింపతి వర్కౌట్ అయ్యింది అని నేను అనుకుంటున్నా. ఎందుకు వర్కౌట్ అయిందనేది చెప్తాను. స్టార్టింగ్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే రీతూ చౌదరి సీక్రెట్ టాస్క్ నుంచి స్టార్ట్ అయింది. తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఎవరితోనన్నా వెళ్లి గొడవ పెట్టుకోవాలి. ఇంటెన్షనల్‌గా వాళ్ళని రెచ్చగొట్టి. రీతూ చేసేది ఎప్పుడు అదే కదా! ఇది కొంచెం ఇంక ఈజీగానే ఉంటది అనిపించింది. కాకపోతే ఎళ్లి నిఖిల్‌తో ట్రై చేసింది గొడవ పెట్టుకోవడానికి. నిఖిల్‌తో వర్కౌట్ అవ్వలేదు. అండ్ గౌరవ్‌తో కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ దగ్గరికెళ్ళింది. ఇక్కడ మంచిగా ఫన్ అయితే జనరేట్ అయింది చూసే ఆడియన్స్‌కి. ఎందుకంటే అది ఒక సీక్రెట్ టాస్క్ కావాలని ఇంటెన్షనల్‌గా రెచ్చగొట్టాలనే విషయం మనకు తెలుసు. వాళ్ళకి తెలీదు కాబట్టి. సో, ఇమ్మాన్యుయల్ ఫ్రస్ట్రేషన్ చూస్తే నేనేం చేశాను నన్నడుగుతారు. అంటే రీతు ఏమంటదంటే మీ వల్లే డెమాన్ ఆహ్, బయటకొచ్చేసాడు కంటెండర్ నుంచి ఔట్ అయిపోయాడు. మీరే తీసేసారు. మీరే ఓట్ చేసారు కావాలన్నట్టుగా ఇమ్మాన్యుయల్‌ని అడుగుతది. అది అలా అలా గొడవ అవుతది. అక్కడ ఇమ్మాన్యుయల్ ఫ్రస్ట్రేషన్, తనూజ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషను అంతా బావుంటది. మంచిగా ఫన్ జనరేట్ అవుతది. ఆ తర్వాత రీతూకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో ఒకటి సక్సెస్ అవుతది. ఎవరినైనా రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవడంలో ఒకటి సక్సెస్ అవుతది. ఇంక నెక్స్ట్ వచ్చేసి వాటర్ టాస్క్ అయితే జరుగుతది. ఎవరెవరైతే ఉన్నారో ఇంకా టీమ్స్ ఉన్నారో వాళ్ళ టీమ్స్ మధ్యలో టాస్క్ జరుగుతున్నప్పుడు డిస్కషన్. ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఏంటి అది ఇది అన్న తర్వాత టాస్క్‌కెళ్తారు. ఇమ్మాన్యుయల్ అండ్ గౌరవ్, తర్వాత బర్నీ అండ్ రీతు, ఆ తర్వాత దివ్య అండ్ సుమన్. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ అండ్ గౌరవ్ విన్ అవుతారు. చాలా కష్టపడతారు. టఫ్ టాస్క్ అది. వాటర్ విసిరి మళ్ళీ పట్టుకున్న ఎవరైతే విసురుతారో మళ్ళీ రిటర్న్ ఎళ్లి పట్టుకొని అది ఒక కంటైనర్‌లో ఫిల్ చేయాలి. చాలా కష్టమైన టాస్కు. వాటర్ అయిపోయినా సరే స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా వాటర్ తెచ్చుకొని ఫిల్ చేసినంత టైం పట్టింది ఆ టాస్క్ అది. చాలా కష్టపడ్డారు. ఇక్కడ గౌరవ్‌కి సింపతి ఎలా వర్కౌట్ అయిందంటే ఎవరైతే టాస్క్ అయితే విన్ అయ్యారో వాళ్ళ టీమ్‌కి ఒక గ్రీన్ కలర్ బ్యాడ్జ్ అనేది వస్తది. ఆ బ్యాడ్జ్ ఫస్ట్ టాస్క్ విన్ అయిన ఇమ్మాన్యుయల్‌కెళ్ళింది. నెక్స్ట్ తనూజకెళ్ళింది. ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి అనేది క్వెషన్ కాబట్టి సో, ఖచ్చితంగా గౌరవ్ అడుగుతాడు. నేను గౌరవ్ కష్టపడి ఆడాడు. ఎఫర్ట్స్ పెట్టాడు. ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళిద్దరికీ వచ్చింది. నెక్స్ట్ కష్టపడింది ఆడింది నేనే. నేనే తీసుకోవాలన్నది గౌరవ్ పాయింట్. వీళ్ళేమంటారంటే నన్ను రిమూవ్ చేసేస్తారు అది అన్నట్టుగా ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ మాట్లాడతారు. గౌరవ్‌కి ఇవ్వడానికి ఇష్టపడరు. ఈ కంటెంట్ ఎలా ఎళ్తుందంటే గౌరవ్‌కి క్లియర్‌గా ఒక పాజిటివ్ కంటెంట్ ఎళ్తుంది. లాస్ట్ 2, 3 డేస్ నుంచి చూస్తే రీతు నుంచి, దివ్య నుంచి గూడా మంచి వాళ్ళు నెగెటివ్ అవుతూ తినని పాజిటివ్ చేశారు. ఈరోజు గూడా ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ వాళ్ళు నెగెటివ్ అయ్యి గౌరవ్‌కి పాజిటివ్ చేసి ఆఖరి అంత గొడవ పెట్టుకున్నారు. ఇంక అంతకు మించి లాగితే తెగిపోద్దని భయమేసిందో ఏంటో వాళ్ళైతే గివ్ అప్ చేసేసి గౌరవ్‌కైతే బ్యాడ్జ్ ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ రీతుకి ఇంకో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోని సీక్రెట్‌గా తీసుకొచ్చి దాయాలన్నమాట. దాచిన తర్వాత వాష్‌రూమ్ కెమెరాస్ దగ్గరకొచ్చి చెప్పాలి. నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నావని. అప్పుడొచ్చి చెప్తుంది రీతు ఆహ్, మన సాయి శ్రీనివాస్‌ని ఎలిమినేట్ చేస్తది. కంటెండర్స్ నుంచి సాయి శ్రీనివాస్‌ని రిమూవ్ చేస్తది. ఆ తర్వాత రెబెల్స్ ఓటింగ్ జరుగుతది. ఎవరు రెబెల్ ఉన్నారు? ఏంటి? చెప్పండి మీలో కనిపెట్టండి. ఎవరికైతే ఎక్కువ వస్తాయో ఓట్స్ రెబెల్ కాని వ్యక్తికి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అన్నట్టుగా. అందులో బ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది నిఖిల్. నిఖిల్ కరెక్ట్‌గా గెస్ చేస్తాడు. రీతు చౌదరినే రెబెల్ అని. మిగతా ఎవ్వరు చెప్పరు. ఓన్లీ నిఖిల్ మాత్రమే చెప్తాడు. బట్ మిగతా వాళ్ళందరూ ఆహ్, చెప్తారు. వాళ్ళు అందులో ఎక్కువ గౌరవ్‌నేమో వస్తది. సో, గౌరవ్‌కి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చినా సరే వాళ్ళందరూ ఓట్ చేయడం వల్ల టెర్మినేట్ అవుతాడనమాట. ఇందులో టెర్మినేట్ అయినోళ్ళు ఎవరున్నారంటే నిఖిల్, డెమాన్ పవన్, గౌరవ్, సాయి, పవన్. వీళ్ళు ఐదుగురు కంటెండర్స్ లిస్ట్ నుంచి ఔట్ అవుతారు. ఇంక వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్‌గా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. ఆ తర్వాత ఆహ్, దివ్య అండ్ సుమన్‌ని వీళ్ళిద్దరూ సీక్రెట్ టాస్క్ చేశారు గదా! వీళ్ళిద్దరిని అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా దివ్య అని ఒక డౌట్ ఉంది గానీ, సుమన్ అని ఎవ్వరికీ డౌట్ లేదు. ఈ సుమన్ అని చెప్పగానే మొత్తం మిగతా హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయిపోయారు. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ అయితే సుమన్ గారు చేశారు. వీళ్ళిద్దరిని అనౌన్స్ చేసి వీళ్ళిద్దరిని ఫైనల్ కంటెండర్స్‌గా అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. వీళ్ళిద్దరితో పాటు ఒక 5 పేర్లు చెప్పి ఆహ్, బర్నీ, రాము, రీతు, ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ. మీ ఐదుగురిలో
డిస్కస్ చేసుకొని ఒక 4 పేర్లు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడనమాట. వీళ్ళలో స్టార్టింగే మన రాము డిస్కస్ స్టార్ట్ అవుద్ది. ఒక 1 మినిట్‌లో రాము గివ్ అప్ చేస్తాడు. నేను డ్రాప్ అయిపోతా మీరు ఆడండని. ఇక్కడ తనుజ ఫైట్ చేస్తది. ఫైట్ చేయడంటే అడుగుతది. మరి కంటెంట్ గురించి దేని గురించో నాకు తెలీదు గానీ అడుగుతది. నీ గురించి నువ్వు ఫైట్ చేయవా? అది ఇది అని. కానీ ఇక్కడ రాము డైలాగ్ అడుగుతాడు. అయితే నువ్వు ఆగిపోతావా అని. నేనెందుకు ఆగిపోతా? నేను ఫైట్ చేస్తా అన్నది. మరి ఎవరో ఒకళ్ళు ఆగిపోవాలి కదా! అంటే ఇంక అప్పుడు కాంప్రమైజ్ అయిపోతానన్నమాట. సరే ఇంక ఎలాగో రాము డ్రాప్ అయిపోతున్నాడు కదా! ఇంకా మనం చూసుకుందాం అన్నట్టు ఈ నలుగురు ఫిక్స్ అయిపోతారు. ఈ నలుగురితో పాటు దివ్య అండ్ సుమన్ ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఈ ఆరుగురు సెలెక్ట్ అవుతారనమాట. అంటే రేపు జరగబోయే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఈ ఆరుగురు ఆడతారు. సో, ఈ ఆరుగురు ఆడే క్రమంలో ఇంక ఇక్కడి నుంచి వేట మొదలుపెడతారు. ఎవరెవరు సపోర్ట్ తీసుకోవాలి, ఎలా సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పి తనూజ ఎళ్లి బర్నీ గారితో మాట్లాడతది. ఇలా సపోర్ట్ గురించి అని చెప్పి. కానీ ఇక్కడ తనూజ ఏమంటదంటే, మీరు రీతుకి మాట ఇచ్చారు సపోర్ట్ చేస్తానని. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదు. సో, మీరు రీతుకి సపోర్ట్ చేయండి అని తనూజ చెప్పేస్తది క్లియర్‌గా. మరి తనూజ ఇప్పుడు ఆల్రెడీ స్ట్రాంగ్ ఓటింగ్‌లో ఉంది. మనం ఇంకంత సపోర్ట్ తీసుకుంటే అవసరం లేదు అని ఫీల్ అయ్యి చెప్పిందో, లేదంటే నార్మల్‌గానే చెప్పిందా లేదా అన్నది మనకు తెలీదు. ఈ వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే ఇలా జరిగింది. సుమన్ అన్న వెళ్ళి రాముని అడిగాడు. రాముని అడిగితే రాము అంటాడు, లేదు నేను తనూజకి సపోర్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను అంటాడు. మనకెక్కడ చూపించలేదు మాట ఇచ్చినట్టు మేబీ లైవ్‌లో చెప్పుండాలి. ఆ తర్వాత వీళ్ళు ఇమ్మాన్యుయల్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరి డిస్కషన్ బావుంటది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కంటెండరే, రీతు చౌదరి కంటెండరే. కంటెండర్ మాట్లాడుకుంటారు. నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను కంటెండర్‌ని నేనెలా సపోర్ట్ చేస్తాను నీకు? అదే నాకంటే ఫస్ట్ నువ్వు వచ్చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయాలంటే, తర్వాత ఇమ్మాన్యుయల్ అంటాడు, పోనీ నాకంటే ముందు నువ్వు వచ్చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి మంచి ఫన్నీగా డిస్కషన్ అయితే జరుగుద్ది. సో, అలా ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అనమాట. సో, రేపు చూడాలి ఈ ఆరుగురు కంటెండర్‌గా ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎంత ఎంటర్‌టైన్ చేస్తారు, ఎలాంటి టాస్క్‌లు ఆడతారు, చూసి ఎవరు కెప్టెన్ అవుతారనేది రేపు డిసైడ్ అవుతుందనమాట. సో, గైస్ ఇది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. రివ్యూ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అనాలిసిస్ ఎలా ఉంది? అనాలిసిస్ కాదు యాక్చువల్‌గా హైలైట్స్ చెప్పాను. ఫ్యూచర్‌లో కొత్త ఛానల్ కాబట్టి అనాలిసిస్ ఫ్యూచర్‌లో ఇంకొంచెం అదే రివ్యూ. ఫ్యూచర్‌లో అనాలిసిస్ కూడా ఎందుకు ఇలా చేయాల్సొచ్చింది, ఎలా చేయాల్సొచ్చింది అన్నట్టు పాయింట్స్ కూడా మాట్లాడదాం. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు కొంచెం చేయడానికి కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. నా ఛానల్ రీచ్ కూడా బాగా వెళ్తుంది. Hope you guys like the video. Please subscribe and like the video. Thank you.